పోనీ పిల్లలు ఆడుకుంటారు. ఈవినింగ్ అలా తీసుకెళ్దాం పార్క్ అనేసి తీసుకొస్తే ఎంత పని చేశాడో మా బాబు. అసలు మా పాప చూడండి జారబండి ఆడుతూ ఉంది. వయ్యారంగా ఎక్కుతుంది. ఇంకొక పక్క నా కొడుకు ఇంక అటు నుంచి వచ్చే టైం వేస్ట్ అనేసి ఎవరు రాలేదని ఇటు నుంచినే ఎక్కేశాడు. అక్కడ మొన్నేస్తుండే దాన్ని తుడిచేసి మామూలు తిట్లు కాదు. నా కొడుకు ఏం చేశాడంటే పైన ఇంకా జారబండి ఎక్కి నేను ఇంకా చూడలేదు మా పాప ఎటుపోయిందనేసి అటు చూసే కొందరికి వీడు పైనుంచి దుంకేశాడనమాట. కుంటుకొని వస్తున్నాడు. భయానికి నాకేం తగలలేదు అనేసి అంటున్నాడు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఎంత డేంజర్ అంటే ఇప్పుడుండే ఆల్మోస్ట్ పిల్లలు అందరూ అల్లరే. కానీ మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఎంత డేంజర్లో పడతామో మనకే తెలియదు. అక్కడ ఇంకా ఎగిరి దుంకినప్పుడు కాలు ఏమైనా తగిలింటే వామ్మో ఇలాంటి పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టము. కానీ జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోవాలి. సర్లే వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అనేసి మనం ఏమన్నా సైడ్ వెళ్ళామనుకోండి మనకే చాలా బాధేస్తుంది ఏదన్నా అయితే. అటు ఉయ్యాల ఊక్కొని ఇటు వచ్చారనమాట. అన్నీ ఒక్కొక్కటి ఫస్ట్ టైం అనమాట మా బాబు ఇది పైన ఎక్కాడు. భయపడుతున్నాడు కానీ జాగ్రత్తగానే వస్తున్నాడు. వాడికి ఒక ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే నేను ఎక్కేసాను సాధించాను అని చెప్పేసి. ఏదైనా ఆడుకునేటప్పుడు కానీ లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు కానీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. చూడండి నేను ఇటు తిరిగి వచ్చాడు. మమ్మీ నేను మధ్యలో నుంచినే దూకేస్తా అనేసి అంటున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఏం తెలీదు వాళ్ళకి. అంటే భయం ఏంటి అట్లా ఏం తెలీదు. ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతదా? ఎప్పుడెప్పుడు మనం ఆడుకుందాం అనే ఒక మూడ్‌లోనే ఉంటారు. అలా బయట తీసుకొచ్చేసి సిటీలో ఉండే వాళ్ళకి మాత్రమే ఇలా బయట తీసుకురండి. ఇప్పుడైతే చదువు చదువు అనేసి ట్యూషన్‌లు అనేసి చంపేస్తున్నారు. ట్యూషన్‌లు అవసరం లేదు ఈ చిన్న పిల్లలకి. మనమే ఇంట్లో ఉండి చదివిపించుకుంటే చాలు. విలేజ్‌లో ఉండే అవసరమే లేదు. వాళ్ళే ఆడుకునేస్తారు. సిటీలో ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఆడుకోవడానికి.